తదుపరి మీనరాశి. ఈ పరాభవ నామ సంవత్సరంలో మీనరాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయని తెలుసుకునే ముందు పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు కూడా మీనరాశిలోకి వస్తాయి. అయితే ఈ పరాభవ నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11గానే కనబడుతుంది. రాజపూజ్యం 7, అవమానం 2గా కనబడుతున్నాయి. సంవత్సర ఫలితం సామాన్యంగా ఆలోచించినట్లయితే గోచారరీత్యా కొంత గతం కంటే అభివృద్ధి కనపడేటువంటి పరిస్థితి ఉంది. గతం ఏవైతే తప్పులు చేస్తున్నారో మీరు ఆ తప్పులు సరిదిద్దుకోగలుగుతారు. అలాగే ఆలోచనలో అనేక రకాలైనటువంటి మార్పులు వస్తాయి. కార్యాలు కదలక కొంత మానసిక గత కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, వాయిదా పడి ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయించుకోగలుగుతారు. ఆ కదలికలు ఏవైతే ఉన్నాయో, అమ్మయ్య ఎంతో కాలం నుంచి ఉండిపోయినటువంటి పనులు మళ్ళీ మనం చేస్తున్నాం అని కొంత ఉత్సాహం ఉండేటువంటి పరిస్థితి ఉంది. అలాగే పెద్ద పనులకి, మీ శక్తికి మించినటువంటి పనులకి దూరంగా ఉండడం చాలా మంచిది. అలాగే పెద్ద పెద్ద పనులు వాయిదా వేసుకుని చిన్న చిన్న పనులు పూర్తి చేయడం చాలా చాలా మంచిది. రుణాలు, తీర్పులు అనేటువంటి ఉంటాయి. మీరు రుణం తీర్చుకోగలుగుతారు, మీకు రావాల్సిన రుణాలు వస్తాయి. వ్యాపారపరంగా విషయాల్లో 50-50% కనబడుతోంది. విద్యార్థులకి కృతార్థత ఎక్కువగా ఉంది. అయితే కష్టపడాలి. వాడు నిజాయితీతో నిక్కచ్చిగా కష్టపడితే తప్ప సంపూర్ణ ఫలితాలు వచ్చేటువంటి అవకాశంగా కనబడట్లేదు. అలాగే పెద్దల యొక్క గౌరవం, ఉపాధ్యాయుల యొక్క గౌరవాన్ని మీరు నిలబెట్టుకోగలగాలి. అదే కృతార్థత. ఆ కృతార్థత వల్ల మీరు ఉత్తీర్ణత శాతం పెరిగేటువంటి అవకాశం ఉంది. రైతుల యొక్క శ్రమ, ఆనందము రెండూ ఒకే రీతిలో ఉంటాయి. శ్రమ పడ్డం, వచ్చింది, ఇంతే ఆనందం, బాగానే ఉంది. అంతేగాని ఉత్తీర్ణే రాలేదు కదా మనకి అని రెండు సమతుల్యమైనటువంటి పరిస్థితుల్లో కనబడుతూ ఉంటాయి. రాజకీయ నాయకులకు కూడా ఒకంతే వృద్ధిపరంగా కనబడుతోంది. మీ మంచితనము, మీ నిర్ద్వందత్వము అనేటువంటిది అది ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక ఏప్రిల్ నెల మాసాదిగా ఆలోచించినట్లయితే ఏప్రిల్ నెల క్రమశిక్షణ తప్పదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వతంత్ర నిర్ణయాలకి అధికారుల యొక్క మీరు తొందరగా నిర్ణయం తీసుకుంటారు, అది తప్పు అవుతుంది. అధికారుల యొక్క ఆగ్రహానికి గురవుతారు. వాహన ఇబ్బందులు ఉంటాయి. అందరినీ నమ్మడం మంచిది కాదు. ఎవరో సూచన చేస్తారు, నిర్ణయం తీసుకుంటారు, అది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. మే నెల కనుక ఆలోచించినట్లయితే 15వ తేదీ నుంచి కొంత మేలుగా ఉంటుంది. 2వ వారం 3వ వారం నుంచి ప్రయాణాలు ఎక్కువగా చేయవలసిన అవసరం ఉంటుంది. అనుకున్న పనులను నెమ్మదిగా నెరవేరేటువంటి అవకాశం ఉంది. ఇక జూన్ నెల కనుక ఆలోచించినట్లయితే మొదటి వారం కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా 20వ తేదీ నుంచి మెల్లిమెల్లిగా జరిగి 20వ తేదీ నుంచి మంచి పనులు చేసేటువంటి పరిస్థితి, ప్రజా ప్రయోజనమైనటువంటి పనులు చేస్తారు, తద్వారా మెప్పు పొందేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులు 2-3 ప్రయత్నాలు చేస్తే తప్ప ఉత్తీర్ణత పొందలేనటువంటి పరిస్థితి ఉంది. పట్టుదల అవసరం. అనుకున్న కోర్సులు దొరకకపోవచ్చు, మీరు తప్పని పరిస్థితిలో ఇంకో కోర్సులో జాయిన్ అవ్వచ్చు. రుణాలు తీరతాయి. ఇక జూలై నెల కనుక ఆలోచించినట్లయితే అనుకూల వాతావరణంగా కనబడుతోంది. మీ మాట పైచేయిగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతోంది. కుటుంబ సహకారం సంపూర్ణంగా మీకు అందేటువంటి అవకాశం, వ్యాపారాల్లో లాభాలు వచ్చేటువంటి విషయం, విద్యార్థులకి, నిరుద్యోగులకి కూడా మంచి వార్తలు వినేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఆగస్టు నెల కనుక ఆలోచించినట్లయితే వాహన చోదకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వేగవంతమైనటువంటి ప్రయాణం వల్ల ప్రమాదాలు అవుతాయి. సహాయం అందక కొంత నిరాశ చోటు చేసుకునేటువంటి పరిస్థితి. ఆ వాహన ప్రమాదాల్లో కూడా చుట్టుపక్కల ఎవరు లేని సందర్భంలో ప్రమాదం అవుతుంది. ఆ విషయంలో కొంత జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. వాహన ప్రమాదాల విషయంలో విద్యార్థులకి కొంతమేర మేలు కలిగేటువంటి విధంగా కనబడుతోంది. ఇక సెప్టెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే మాసాంతం కొంత అనుకూలంగా ఉంది. 2వ వారం పనులు కొన్ని 1-2 వారాల్లో 2వ వారం కొన్ని పనులు ఆటంకం అయ్యేటువంటి పరిస్థితి, భారీ పెట్టుబడులు నష్టాన్ని కలగజేస్తాయి. కాబట్టి తగుమోస్తరుగా మీరు పెట్టుబడి పెట్టడం వ్యాపారస్తులకు మంచిది. ఇక అక్టోబర్ నెల కనుక ఆలోచించినట్లయితే కుటుంబ సభ్యుల యొక్క అనారోగ్యత అనేటువంటిది ఉంటుంది. మాట కలవకపోవడం అనేటువంటి ఉంటుంది. అలాగే అధికారులతో వివాదాలు ఉంటాయి. ఒత్తిడి విషయాలు, కొన్ని విషయాలు ఒత్తిడి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని విషయాల్లో కలగజేసుకోకుండా ఉండడం, తలదూర్చకుండా ఉండడం చాలా చాలా మంచిది. ఇక నవంబర్ కనుక ఆలోచించినట్లయితే శుక్రుడి యొక్క మార్పు వల్ల కొంత మనోధైర్యం అనేటువంటిది వస్తుంది. కొంతమేరకు ఆనందం పొందేటువంటి ప్రయత్నాలు అనుకూలం అవుతాయి, ఒక సుగమంగా మీకు కనబడతాయి. విద్యార్థులకు మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఆర్థిక పరంగా కొంత లాభం కలిగేటువంటి విధానం. అయితే డిసెంబర్ నెలలో ఆలోచించినట్లయితే 11వ తేదీన రాహు, 11 లాభంలోకి రాహు వెళ్ళడం వల్ల
ప్రయోజనం కలిగేటువంటి యాదృచ్ఛిక లాభాలు వచ్చేటువంటి లాభస్థితిలో ఉండడం వల్ల యాదృచ్ఛిక లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. విదేశీయానం అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి, మీరు అనుకున్న ఉద్యోగం కన్నా ఉన్నతమైన ఉద్యోగం పొందేటువంటి అవకాశం, కుటుంబంలో ఆనందం పొందేటువంటి అవకాశం, అలాగే అపకీర్తి పోయి ఇప్పటిదాకా మిమ్మల్ని అనుమానించినటువంటి అపకీర్తి పోయి కొంత ఆదరణ జరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. హుందాతనంగా మీరు నిలబడగలుగుతారు సమాజంలో. ఇక జనవరి కనుక 2027 జనవరి ఆలోచించినట్టయితే ఈ మాసం నెమ్మదిగా అన్ని పనులు కూడా పూర్తి చేసుకోగలుగుతారు. వస్తువులు జాగ్రత్త చేసుకోగలుగుతారు. బంధువులతోటి అంతంత మాత్రంగానే వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీరు అతిగా ప్రవర్తిస్తే వివాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. విదేశీ ప్రయాణం చేద్దామనేటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితిగా కనబడుతోంది. ఉద్యోగ అవకాశం మెండుగా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. ఇక ఫిబ్రవరి నెల కనుక ఆలోచించినట్లయితే గృహ విషయాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు. అక్కర్లేని ఆర్భాటాలకు విందులు వినోదాలు ఖర్చు పెడతారు. స్థలాలు కొనుగోళ్ళు అనేటువంటివి ఉంటాయి. చిన్ని స్థలాలు కొనుక్కోగలుగుతారు. విమర్శలు రాకుండా జాగ్రత్త పడడానికి శతవిధాలా మీరు ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాలు కొంతమేరకు ఉపయోగపడతాయి. మార్చి కనుక ఆలోచించినట్లయితే ప్రయోజనకరంగా ఉంటుంది. కార్య సాఫల్యత జరుగుతుంది. అలాగే ఇతరుల నుండి ప్రయోజనకరమైనటువంటి పనులు మీరు లాభాన్ని పొందగలుగుతారు. వాళ్ళ వల్ల మీకు ప్రయోజనమే తప్ప నష్టం కలిగేటువంటి పరిస్థితి ఉండదు. మీ స్నేహితులు కూడా మీకు సహకరించేటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులకి రెండవ వారం కొంత ఒత్తిడి ఉండేటువంటి అవసరం ఉంది. అంటే 8వ తారీఖు నుంచి దరిదాపుగా 14, 12 తారీఖుల మధ్య దాకా అధికమైన ఒత్తిడి ఉండేటువంటి అవకాశం ఉంది విద్యార్థులకి. తల్లిదండ్రుల విషయంలో కొంత జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది. ఇక ఈ మీనరాశి వారు మేధా దక్షిణామూర్తి యొక్క అర్చన చేయడం వల్ల, పారాయణ శ్లోకాలు చేయడం వల్ల, శనగలు దానం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. అవయోగమైనటువంటి గ్రహాల యొక్క స్థితిని బట్టి సుయోగాలు పొందడానికి కోసం